యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో భాగంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోయింది. ఇక జేసీబీతో గుంత తీస్తున్న సమయంలో మిషన్ భగీరథ పైపు పగిలి పట్టణంలో కొన్ని ప్రాంతాలకు మంచినీరు సరఫరా అవడం లేదని ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఇక కమిషనర్ యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మాణ పనులను వేగవంతం చేశామని అన్నారు. ఇక ఈ సమస్యతో మంచినీరు అందని ప్రాంతాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. మనకు ఆరేబు వర్క్ అక్కడ జరుగుతుంది. ఇంకొక సైడ్ తీయడం వల్ల కాంట్రాక్టర్ అక్కడ తీయడం వల్ల కొంచెం ఆ పైపు అనేది కొంచెం దసికినట్టు అయ్యి పాత సిమెంట్ పైపు ఉండడం వల్ల కొంచెం వాటర్ పైప్ అనేది పలిగిపోవడం వల్ల మనకు వాటర్ అనేది ఫ్లో అనేది పోయింది. ఏమంటే మా సిబ్బందిని కూడా వాళ్ళని అలర్ట్ చేసి ట్యాంక్ లో ఉన్న వాటర్ అన్ని అప్పుడప్పుడు కిందికి రాకుండా మూసేయడం జరిగింది. తదుపరి వేరే వాళ్ళని మాట్లాడి అక్కడి నుంచి పైప్ మళ్ళీ కొంచెం ముందు వేసినా గానీ అది సెట్ కాదనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకా కూలుతుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ ఎంతవరకు అయితే జరుగుతుందో అంతవరకు కూడా పైప్ లైన్ వేయడం జరుగుతుంది. మాక్సిమం ఈ రోజు అయిపోతుంది. ఆల్టర్నేటివ్ గా కూడా జనాలకు ఎక్కడ ఇబ్బందికి రాకుండా కూడా మాకున్న ట్యాంకర్స్ తోటి సప్లై చేస్తుంది.